ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. మరి 2025వ సంవత్సరంలో మే నెల రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, ద్వాదశ రాశుల వాళ్ళకు కూడా అని తెలుసుకోవడానికి మన హిట్ టీవీ స్టూడియోలో ఇప్పుడు మన ముందున్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. మరి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామా? నమస్తే సార్. జై శ్రీమన్నారాయణ. గురువు గారు, తదుపరి రాశి తులారాశి. మరి ఈ తులారాశి వాళ్ళకు మేలో ఎలా ఉండబోతుందంట? తులారాశి వారికి అనుకోని అదృష్టం ఒకటి ఉందండి. ఉమ్, వారు స్వతహాగా చదువుకునేది ఒకటి, ఉమ్, చేసేది ఒకటి. ఉమ్, తులారాశి వారికి గత కొంతకాలంగా కూడా శని భగవానికి అశుభ దృష్టితో వారు ఏం చేస్తున్నారో వారికి తెలియట్లా. ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా ఒకే ఇంట్లో కూర్చోవడం, ఒకళ్ళు ఎవరిని కలవకుండా ఉండడం లాంటివి జరుగుతా ఉన్నాయి. కానీ దీనికి భిన్నంగా మే మాసం 2020 సంవత్సరంలో 12వ తారీఖు తర్వాత వీరికి అదృష్టం అంతా కలిసి వస్తుందని చెప్పొచ్చు. ఉమ్, ఎప్పుడో పూర్వీకులు రాసిచ్చినటువంటి ఆస్తిని వదిలేస్తే అది రేటు పెరగడం, వీరికి మళ్ళీ ఆ వీలునామా దొరకటము, అలానే ఎప్పుడో ఏదో షేర్స్లో డబ్బులు పెడితే అవి అంతా కూడా ఆదాయాలు రావడం, 10 రూపాయలు పెట్టి కొన్నటువంటి షేర్ 10 లక్షలు అవడం, ఉహు, అలాంటి ఆదాయాలు రావడం, వీరు కష్టపడకుండానే డబ్బులు రావడం. ఉమ్, అలా అని చెప్పేసి గురువు గారు చెప్పారు కానీ ఇంటిని పారి వెతికే అవసరం లేదు. అంటే అలాంటి అదృష్టం అయితే ఉంటుంది, అందరిలో ఉంటుందని కాదు. వారి వారి యొక్క స్థితిగతులు గ్రహరీత్యా కూడా వారి యొక్క దశ అంతర్దశలు కూడా చూసుకోవాలి. ఉమ్, తులారాశి వారికి ముఖ్యంగా ఏంటంటే రవి భగవాన్ యొక్క శుభదృష్టి ఉమ్, బాగుంటుంది కాబట్టి రవి భగవాన్ యొక్క దశ, అలానే గురువు దశ, బుధ దశ వీరికి ఉంటే గనక ఖచ్చితంగా నేను చెప్పినటువంటిది ఫలిస్తుంది. ఉమ్, వేరే దశలు ఏమైనా ఉంటే దగ్గరలో ఉన్నటువంటి ఎవరైనా సమీప దూరంలో గురువు గారు ఉంటే వారు చూపించుకుంటే దాని దగ్గర పరిహారం చేస్తే ఏమైనా వెసులుబాటు దొరకవచ్చు. ఉమ్, అలానే వీరికి తులారాశి వారికి ఇంకోటి ఏంటంటే స్త్రీ దోషం కూడా ఒకటి కనిపిస్తూ ఉంది. ఉమ్, పూర్వీకులు ఎప్పుడో ఏదో పాపం చేసి ఉండడము, పూర్వీకులు ఎప్పుడో ఏదో ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టి ఉండడము, ఉమ్, అంటే మా పూర్వీకులు చాలా మంచివాళ్ళు అంటే 3 తరాలు నీకు తెలుస్తుంది, 4వ తరం తెలియదు కదా. అవన్నీ కూడా అరుంధతిలో 3వ తరానికి నేను పుడతానన్నట్టుగా 4వ తరానికి తులారాశి వాళ్ళు పుట్టుతుంటారు. yes, అది దైవానుగ్రహంతో తులారాశిలో పుడతారు. అయితే తులారాశి వారికి ఏంటంటే ఈ యొక్క స్త్రీ దోషం అనేది ఈ మాసంలో వదిలించుకోవచ్చు. స్త్రీ దోషంతో కూడా మైండ్ స్ట్రెస్ ఫీలు, ఆలోచన విధానం, చేసేదొకటి, చెందేదొకటి, చెప్పేదొకటి, చేసేదొకటి ఇలా ఉంటుందన్నమాట. చూస్తానికేమో డిగ్నిటీగా, హ్యాండ్సమ్గా ఉంటారు. చేసేది మాత్రం ఏదో పనికిరానటువంటి చెత్త వేరుకునే పని లాంటివి చేస్తూ ఉంటారు అనమాట. అంటే వాళ్ళు తక్కువ చేయడం కాదు, అంటే ఉండేది డిగ్నిటీగా. ఇన్షర్ట్ చేసేసుకొని వెళ్తే చెత్త తీసేసి కరెక్ట్ కాదు కదా. అది. అట్లాగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా స్త్రీ దోషం ఉండడం వల్లనే అవుతాయని గ్రహించుకోవాలి. ఉమ్, అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఉమ్, ఆ స్త్రీ దోషం పోగొట్టుకునేందుకు కొన్ని రెమెడీస్ ఉంటాయి. ఆ రెమెడీస్ వీరు పాటించాలి. ఉమ్, ఆ రెమెడీస్లో ఒక భాగంగా ఏంటంటే ఏదైనా ప్రాసిద్ధి చెందినటువంటి అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన చేయించడం, శాంతి హోమం చేయించడం, లేదంటే కనుక అక్కడ అభిషేక అర్చనలు చేయించడం, లేదంటే కనుక ఏదైనా అమ్మవారి ఆలయంలో 7 నారికేళములు సమర్పించుకోవడం. ఈ రెమెడీ వారు పాటించాలి ఈ మాసంలో. లేదు అనుకుంటే కనుక పుష్కర కాలం కాబట్టి ఎట్లా మనకి పుష్కరాలు ఆరంభమవుతున్నాయి మే మాసంలో. ఉమ్, ఈ మే మాసం 15వ తారీఖు ఏర్పడే పుష్కరాలు ఏవైతే ఉన్నాయో ఆ పుష్కరాల్లో పుణ్యస్నానం ఆచరించిన తర్వాత స్నానం చేసేటువంటి బట్టలు కూడా అందులో వదిలివేయటం. okay, దానితో పాటు జొన్నలు 1 కిలో, సజ్జలు 1 పావు కిలో, నల్ల నువ్వులు 1 పావు కిలో, ఉమ్, గోధుమలు 1 కిలో, ఈ 4 కూడా కలిపేసి వాళ్ళ పూర్వీకుల పేర్లు, ఉమ్, ఆ స్త్రీ దోషం ఏదైతే ఉందో ఏ జపంలో ఏ ఒక తరంలో వారి తరాలు తాత తరాలు ఎక్కడ స్త్రీ దోషం ఉందో అవన్నీ కూడా మాకు తెలియదు, ఇంతటితో స్త్రీ దోషం వెళ్ళిపోవాలి మాకు అని మొక్కుకొని ఈ పుష్కర కాలంలో పుష్కరాల్లో సరస్వతి నది తీరం వరకు వెళ్ళేటువంటి అవకాశం లేనటువంటి తులారాశి వారు ఎవరైనా ఉంటే వాళ్ళ సమీప దూరంలో ఉన్నటువంటి వాగు, చెరువు, కొనియేరు, అక్కడ ఉన్నటువంటి సముద్రము, కాలువ, అలాంటి వాటిలో బ్రహ్మగుండాలు, అలాంటి వాటిల్లో కూడా స్నానమాచరించి ఇలాంటి రెమెడీ అనేది వారు చేసుకున్నట్టయితే ఖచ్చితంగా వారికి స్త్రీ దోషం వెళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది. స్నానం చేసిన మిమ్మట వారు ఆ రోజు పాజిటివ్గా ఉండాలి. నైట్ పూట మంచం మీద పనుకోకూడదు, ఉమ్, చాప వేసుకొని చాప మీద నిద్రించాలి. ఆ రోజు నైట్ పూట కూడా ఏం తినకుండా ఏదన్నా మజ్జిగ లాంటివి తాగదవచ్చు. ఇలాంటి చేయడం ద్వారా వారికి స్త్రీ దోషం అనేది కొంతమేర తగ్గేదానికి ఆస్కారం ఉంటుంది. అలానే స్త్రీ దోషం పోయేందుకు ఇంకోటి కూడా ఏంటంటే నాగపడిగలు కానీ, కుమారస్వామి కానీ, లేదా మానస అమ్మవారి ఆలయాల్లో కనుక వీరు రక్త తర్పణ చేసినట్టయితే, రక్త తర్పణ అంటే గొంతు కోసుకోమని కాదు, రక్త తర్పణ అంటే ఒక చిన్న సూదితో మనం షుగర్ టెస్ట్ చేస్తూ ఉంటారు. ఈ షుగర్ టెస్ట్ లాంటిది మనకి బొటన వేలు కానీ లేకపోతే మధ్య వేలు కానీ, ఈ మధ్య వేలుకి చిన్న రంధ్రం పెట్టేసి ఈ యొక్క రక్త తర్పణ పాలలో కలిపేసి ఒక బొట్టు రక్తాన్ని పాలలో కలపాలి. ఓకే, ఆ కలిపినటువంటి రక్తాన్ని పూర్వీకులు ఎవరైతే స్త్రీ దోషానికి సంబంధించినటువంటి 4వ తరం 5వ తరంలో ఉన్నారో వారందరి పాపాలు, దోషాలన్నీ కూడా తొలగిపోవాలి, మా తరం, మా కింద తరం అంతా కూడా బాగుండాలి, స్త్రీ దోషాలన్నీ పోవాలని చెప్పేసి అని కోరుకొని ఆ నాగపడిగల మీద అభిషేకం చేయాలి.
లేదు సమీప దూరంలో అవి లేవు అంటే మేడి చెట్టు కానీ, రావి చెట్టు కానీ, వేప చెట్టు కానీ, ఈ మూటిలో ఆ పాలు అనేది పోయాలి. 3 చెంబులు నీళ్లు కూడా పోయాలి. దాంతో వీరికి స్త్రీ దోషం అనేది పోతుంది కాబట్టి ఇలాంటి పరిహారం చేసుకోవచ్చు. అలానే తులారాశి వారు ఒక్కరే కాదు, ఇంకా ద్వాదశ రాశిలో స్త్రీ దోషంతో ఎవరైనా బాధపడుతుంటే ఖచ్చితంగా ఈ పాలతో చేసినటువంటి అభిషేకాలు ఏవైతే ఉన్నాయో అవి అందరూ కూడా చేసుకునే అవకాశాలు అయితే ఈ మే మాసంలో పుష్కర కాలంలోనే చేయాలి. 12 రోజుల పాటే చేయాలి. ఒక్కరోజు చేసినా చాలు, ఏ వారమైనా చేయొచ్చు. అది కూడా ఉదయం సమయంలోనే చేయాలి. అలానే ఉదయం సమయంలో చేయాలి. అలానే తులారాశి వారికి ప్రతి రోజు పాటించుకోవాల్సినటువంటి నెంబర్, తులారాశి వారు ప్రతిరోజు పాటించుకోవాల్సిన నెంబర్ ఏంటంటే కనుక 8242-643 అనే నెంబర్ని 333 సార్లు పాలన రూపంలో చేయాలి. ఇది ఎలా చేయాలంటే కనుక మనం చేతిలో ఏదైనా వెజిటేబుల్స్ పెట్టుకోవాలి. దోసకాయ కానీ, బెండకాయ, దొండకాయ లాంటివి ఏదైనా చేతిలో పెట్టుకొని ఆ నెంబర్ని పారాయణం చేసేసి అది భుజించాలి. అది భుజించడం ద్వారా వీరికి అందరికి సానుకూలంగా గ్రహాలన్నీ వీరికి మంచి వెసులుబాటు కనిపించేలా ఉంటుంది. కాబట్టి ఈ మాసంలో వీరు కూడా అదృష్టవంతులేదానికి ఆస్కారం కనబడుతూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.